ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మనం ఈ రోజు శని త్రయోదశి విశిష్టత గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. శని త్రయోదశి ప్రాముఖ్యత. నవగ్రహాలలో 7వ వాడైన శనేశ్వరుడు సూర్య భగవానుకి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాణాలు చెబుతున్నాయి. శనేశ్వరుడికి సోదరులు అయిన యమధర్మరాజు, సోదరి యమున, అంతేకాకుండా స్నేహితులైన హనుమాన్, కాలభైరవుడు, ఇతర స్నేహితులు కూడా కృషాను, సౌరి, భ్రము, రోదాంతక, సూర్యపుత్ర. ఈయన గోత్రం శనేశ్వరుడిది కాశ్యపస గోత్రం అవునందున చాలా శక్తివంతమైన భగవానుడిగా మన నవగ్రహాల్లో చెప్పుకుంటాం శనేశ్వర స్వామిని. మనకి శని భగవానుడి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కలంకం లేని కరుణమూర్తిగా భక్తులను నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటారు శనేశ్వర స్వామిని. జ్యోతిష శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టానపతిగా ఉన్నారని చెప్పబడుతుంది. ఈ దశల్లో వ్యక్తి పూర్వ జన్మలోని దుష్కర్మలను సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనబడిన వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసే వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు శనేశ్వర స్వామి. ఈశ్వర శాసనంలోని శని దండన అధికారి. శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలను శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి నాడు శనికి ఇష్టమైన రోజని, త్రయోదశి తిథి నాడు శివుడు ఎంతో ప్రీతికరం అయిందని మనం చెబుతూ ఉంటాయి పురాణాలు. క్షీరసాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలంలోని దిగమింగి తన కంఠంలోని దాచుకుని లోకాలు కాపాడిన శివుడి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలు అందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాలు తెలియజేస్తున్నాయి మనకి. ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం 2 గంటల 20 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడంట. ఆ శివతాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది పురాణాలు. తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషం అంటే మునుమాపు వేళ, దోషం అంటే రాత్రి అని అర్థం. దోషం అంటే రాత్రికి కారణమైన వాడనే అర్థం. చంద్రుడు దోషకారకుడని అంటారు. రాత్రి ప్రారంభం అయ్యే సమయాన్ని మనం ప్రదోషకాలం అని అంటాం. ప్రదోషకాలంలో చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అది చెడు ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి దోషమ సమయాన్న శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా విశేష ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వల్ల పీడింపబడుతున్నవారు ఈరోజు శని పరిహారాలు చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. త్రయోదశి నాడు ఈ విధంగా మనకు శనికి అభిషేకం చేసినట్లయితే మనకు ఉత్తమ ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండి రావి చెట్టుకు ప్రదర్శనలు చేయడం, అలాగే ఆవ నూనెతో దీపం పెట్టి ఆ దీపం నూనెలో ముఖం చూసుకుని ఆ నూనెను దానం చేయడం వల్ల శనేశ్వరుడు అనుగ్రహం తప్పగా లభించి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు కూడా తొలగుతాయని శాస్త్రాలు మనకి చెబుతున్నాయి. అలాగే శనివారం నాడు నల్ల కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కలకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము సంబంధించిన వస్తువులు పేదవారికి దానం చేయడం వల్ల శని దోషాలు నివృత్తి అయ్యి మనకు ఆ పరమేశ్వరుడు మరియు శనేశ్వర స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు మనకు చెప్తున్నారు. దోషాల వల్ల బాధపడుతున్న వారు ఈ మంత్రం తప్పక జపించడం వల్ల శనేశ్వరుడు అనుగ్రహం లభించి ఏళ్ళనాడు శని, అష్టమ శని దోషాల నుండి నివృత్తి చేసుకోవచ్చని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఆ స్తోత్రం ఏమిటో ఒకసారి విందాం రండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తన్మామి శనేశ్వరం అని ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల శని బాధల నుండి మనకు విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం నిత్య జీవితంలో కొన్ని తెలుసో తెలియకో కొన్ని తప్పులైతే మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండడం చెయ్యాలి. మధ్య మాంసాదులు ముట్టరాదు ఈ శని త్రయోదశి నాడు. వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేయడం చాలా మంచిది శని త్రయోదశి నాడు.
ఇప్పుడు పూర్వజన్మ కర్మ ఫలం గురించి అయితే మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడంట. అందుకే ప్రతి వ్యక్తి తన మహాదశ అంతర్దశను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం నందనం అవుతుంది. అదే శనిదేవుడు వక్ర దృష్టి పడిందంటే ఇంకంతే సంగతులు. ఆయన అనుగ్రహం ఉంటే రాజ్యాలకే చక్రవర్తులు అవుతారు, లేక ఇబ్బందులు పాలు అవుతారని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటిని ఫలితాలను నిర్దేశిస్తాడంట. ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుండి అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసేవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడంట. శనిదేవుడు జీవరాశుల కర్మ ఫలితాలను ఇచ్చే వరప్రదాయనుగా బాధ్యతలు ఉన్నాయి ఆయనకు. ఆయన తన బాధ్యత నిజాయితీగా ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడంట శనేశ్వర స్వామి. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు ఆయనకు. ఇప్పుడు శనేశ్వరుడు గాయత్రి మంత్రం గురించి అయితే మనం తెలుసుకుందాం రండి. ఓం కాకద్వదాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్మో అంత ప్రచోదయాత్తు అని ఈ మంత్రాన్ని జపించడం వల్ల, మంత్రం చదవడం వల్ల శని బాధల నుండి విముక్తి అయితే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. శని త్రయోదశి గురించి అయితే నేను వీడియోలో మీకైతే తెలియజేస్తానని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రియల్ లైఫ్ వ్యూ. బాయ్.